హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకోవాలి. ఫస్ట్ మన ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదండి, 2 ఫోల్డింగ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కర్తో మనం డాట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ హిప్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. అంటే చెస్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా చేసి అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ బాడీ లెంత్ కూడా ఇట్లా స్టిఫ్గా చేసుకొని అక్కడ పైన ఒక సైడ్ డాట్ పెట్టుకోవాలి. తర్వాత టేప్తోని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కస్టమర్ది వచ్చేసి మనకి బ్లౌజు 14 ఉంటుంది. సో నేను 14.5 పెట్టాను. తనకి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అవి మనకి ఖర్చుల్లో పోతాయి అన్నమాట. స్టిచ్ చేస్తాం కదా, అప్ డౌన్, అందులో ఒక ½ ఇంచ్ వెళ్ళిపోతుంది. అందుకని ఎక్స్ట్రా ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. తర్వాత చెస్ట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, హిప్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా దాని గురించి. తర్వాత అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఈ ఒరిజినల్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట లైన్. తర్వాత 2.5 షోల్డర్ తీసుకొని 3 ఇంచెస్ షోల్డర్ తీసుకొని దాని నుంచి డౌన్కి 6.5 చంక భాగం తీసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో డ్రా చేశాక చంక లోతు 1.5 తీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసేయాలి. తర్వాత మనం పైన 3 ఇంచెస్ అండ్ 2.5 చేసుకున్నాం కదా, అది కలిపేసుకొని ఇప్పుడు కట్ చేయాలి. నిదానంగా క్లాత్ లేవకుండా కట్ చేయాలి. జాగ్రత్తగా. ఈ విధంగా కట్ చేసుకొని ఈ వెనక భాగాన్ని కింద సైడు ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఎలానో చూడండి. ఈ విధంగా 2 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని టేప్తో చూపిస్తాను చూడండి. 2 ఇంచెస్ ఓకేనా. ఇలా ఈ విధంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాక ఈ పీస్ని లైనింగ్ మీద పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని మొత్తం ఇప్పుడు ఈ బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో ఆ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కింద అండ్ రైట్ సైడ్ అండ్ చంక లోతు సైడ్ అండ్ షోల్డర్ సైడ్. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇప్పుడు కట్ చేయం కదండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ కదా, నెక్స్ట్ ఇప్పుడు కట్ చేయకూడదు. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఈ బ్యాక్ పీస్ తీసేసి ఇప్పుడు ఎట్లా అయితే డ్రా చేసామో దానికి ఫ్రంట్ సైడ్ 1.5 ఇంచ్ తీసుకోవాలండి. అది క్రాస్ బెల్ట్ వేస్తాం కదా కింద, దాని గురించి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ½ ఇంచ్ తీసుకోవాలి. రైట్ సైడ్ 1.5, లెఫ్ట్ సైడ్ ½ ఇంచ్. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఈ పార్ట్ని కూడా నిదానంగా క్లాత్ అసలు లేవకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ పీస్ అండ్ ఫ్రంట్ పీస్ రెండు కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఈ లైనింగ్ పీస్లో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం 2 ఫోల్డింగ్లో మనం పెట్టుకున్నాం కదండి లైనింగ్ని, ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. సో ఎట్ ఎ టైం 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో పెట్టుకొని మన ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదండి, ఆ బ్లౌజ్ తీసుకొని మళ్ళీ హ్యాండ్ మనం ఏ విధంగా హ్యాండ్ 4 ఫోల్డింగ్లో పెట్టుకున్నామో అట్లనే అక్కడ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్ డౌన్ అండ్ హ్యాండ్ చంక్ భాగం దగ్గర 9 ఉందండి కస్టమర్ బ్లౌజు.
9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్కి 2.5 తీసుకుంటాం అన్నమాట. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తన హ్యాండ్ వచ్చేసి 6 ఉంది, దానికి ఒక 2 ఇంచెస్, సో 8. ఇవి కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ నేను డ్రా చేస్తున్నాను కదండి, ఇట్లా కర్వ్ షేప్ లాగా ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఈ హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, లైనింగ్ అసలు లేవకుండా నిదానంగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 కార్డ్స్ పెట్టుకున్నాను అనమాట బ్లౌజ్కి. అవి కరెక్ట్గా షోల్డర్ దగ్గరే రావాలి ఆ జాయింట్ అన్నది, మిడిల్ పార్ట్. తర్వాత మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అండి. సో ఈ బ్యాక్ సైడ్ పీస్ని ఓపెన్ చేసి లైనింగ్ ఈ విధంగా పెట్టి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కన్నా ఒరిజినల్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేయాలి. నిదానంగా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ లేవకుండా కట్ చేసుకోవాలండి. లైనింగ్ ఎంత జాగ్రత్తగా కట్ చేసామో అదేవిధంగా ఈ ఒరిజినల్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇది కూడా అలానే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పాసిబుల్గా ఉందన్నమాట కట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ నేనైతే 2 హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. 1 హ్యాండ్ 1 టైం, 1 హ్యాండ్ 1 టైం సపరేట్గా. ఈ విధంగా లైనింగ్ వేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్ని పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అలా సేమ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పీస్ ఎలా కట్ చేయాలో చూడండి. ఈ వర్క్ ఇచ్చాడు కదండి, ఆ వర్క్ సైడు ఇలా జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ భాగాన్ని ఈ వర్క్ మీద ఇలా పెట్టి చూడండి 3 ఇంచెస్ షోల్డర్ వచ్చేటట్టు చూసుకొని 2.5 ఇట్లా మన రైట్ సైడ్ తిరిగిపోయేటట్టు చూడాలి. ఇలా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇందులో 2 లేయర్స్ ఉంటాయి కదండి, ఒక లేయర్ తీసేసి ఇంకో ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి.
దీనికి ఏం వర్క్ ఉండదు కాబట్టి మనం అటు ఇటు ఎట్లయినా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలండి. నేను ఎవరికైనా 10 తీసుకుంటాను. ఈ కస్టమర్కి 9.5 ఉంది. ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను నేను. 10 ఇంచెస్ క్రాస్ బెల్ట్ డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్నాక వన్ సైడు 3 ఇంచెస్ పెడతానండి నేను. ఇంకో సైడు 2.5 పెట్టుకుంటాను. సో ఇలా హాఫ్ బోట్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ అండి. మనం ఫ్రంట్ సైడ్ కింద భాగం వేస్తాం అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ని మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ని కట్ చేసుకో. ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.